దేశంలో అట్టర్ ఫ్లాప్ అయిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కూటమి ప్రభుత్వం అన్నారు ఎమ్మెల్యే చంద్రశేఖర్. అన్ని రంగాల్లో విఫలమైందని అన్ని వర్గాల ప్రజలు రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నారన్నారు. విద్యా వ్యవస్థను మంత్రి నారా లోకేష్ భ్రష్టు పట్టించారని విమర్శించారు. వైఎస్ రాజశేఖర రెడ్డికి అన్ని విధాలా తగ్గ వారసుడు వైఎస్ జగన్ మాత్రమే అన్నారు. స్వాతంత్ర్యం తెచ్చిన పార్టీని రాష్ట్రం నుంచి పారదోలిన చరిత్ర వైఎస్ జగన్ది అన్నారు. రాజకీయాల్లోకి ఎవరైనా రావచ్చని, ఎవరో రాజకీయాలకు వస్తే మాకేం భయమన్నారు ఎమ్మెల్యే చంద్రశేఖర్. అయినటువంటి గవర్నమెంట్ 1 ఇయర్లో ఏదన్నా ఉంది అంటే ఈ దేశంలోనే ఈ తెలుగుదేశం కూటమి గవర్నమెంట్. అందుకే వాళ్ళ యొక్క వ్యతిరేకతని ఇవాళ ఈ జడ్పీ మీటింగ్లో మాట్లాడతారు కాబట్టి, జడ్పీటీసీల వాళ్ళ వాణిని వినిపిస్తారు కాబట్టి వాటిని ఎదుర్కోలేకే రాలేకపోయారు. అంతకు మించి ఇంకొక ఎగ్జాంపుల్ లేదు. రాష్ట్రంలో 1 సంవత్సరంలోనే రోడ్లన్నీ వేస్తామన్నారు, ఫెయిల్ అయ్యారు. రైతుల్ని ఆదుకుంటామన్నారు, రైతులకు ఇవ్వాల్సినటువంటి అన్నదాత సుఖీభవ అన్నారు. ఇవాళ అన్నదాత దుఃఖీభవాన్ని దుఃఖిస్తున్నాడు. ఇవాళ అన్నదాతకి ఇవ్వాల్సినటువంటి విత్తనం ఇవ్వలేకపోయారు. వారు బయట నుంచి విత్తనాలు కొనుక్కొని వేసుకున్న తర్వాత దానికి కావాల్సినటువంటి యూరియాను కూడా ఇవ్వలేకపోయారు, మద్దతు ధర ఇవ్వలేకపోయారు.